హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. అండ్ ఈ వీడియో చూసే ముందు నేను మీకు చెప్పాను కదా 5000 సబ్స్క్రైబర్ హంటింగ్. సో నా సబ్స్క్రైబర్స్లో నా టార్గెట్లో మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో నామినేషన్స్ అయిపోయాక ఒక చిన్న గొడవ, ఒక పెద్ద డిస్కషన్స్, వీటన్నింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మణికంఠ ఎంత మంచోడో అని ఒకసారి అనిపిస్తుంది. అబ్బా! వీడొక వరస్ట్ గాడురా, వీడెందుకో అని అనిపిస్తుంది. అలాంటి బిహేవియరే డే 1 నుంచి ఇప్పటిదాకా క్యారీ చేస్తూనే ఉన్నాడు. ఈయన మోటో ఏందో ఏం అర్థం కావట్లేదు. ఒకటి, నేను సింగిల్‌ని సింహంలాగుంటా అని ఏమన్నా సింపతి గెయిన్ చేయాలని ట్రై చేస్తున్నాడా? లేదు, నేను ప్యాచప్ అవుతాను, కలుస్తాను, నేను అందరితో పాటు మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తాను అని వీకెండ్‌లో చెప్పి, సరే ఎవరో ఒకరు ప్యాచప్ అవ్వడానికి వచ్చిన వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడి, మళ్ళీ వాళ్ళతో కూడా విరోధం పెట్టుకుంటాడా? అర్థం కావట్లే. అబ్బా! మణికంఠకి ఒక సెట్ కుదిరాడులే అని అనుకునేలోపు వాళ్ళతో కూడా గొడవపడి నేను మళ్ళీ సింగిల్ అని అనిపించుకునే మైండ్ సెట్‌తో అతనైతే ఉన్నాడు. దీనికి ఇది ఇతని స్ట్రాటజీనా? లేకపోతే ఇతని గేమా? లేదా రియల్‌గా ఇతనేనా అని మాత్రం అమ్మో! అస్సలు అర్థం కావట్లా. నేనైతే మణికంఠకి ఒకటే ఒకటి మనిషి మంచోడే, మనసే గుడిసేడిది అన్నట్టు తయారయ్యాడు మణికంఠ. నామినేషన్స్ అయిపోయాక అందరూ ఇంకా డిస్కషన్స్ అనమాట. ఆదిత్య గారు నిఖిల్‌ని నామినేట్ చేశారు కదా! సో, అంటే సీతాకి చెయ్యెత్తాడు కదా ఓటింగ్‌లో. నువ్వు ఆల్రెడీ 2 వీక్స్ ఎళ్ళొచ్చావు నామినేషన్స్‌లో, నీకు మంచి ఓటింగ్ ఉంది, నువ్వు సేవ్ అవుతావు, నువ్వు మంచి ప్లేయరా అనేసని చెప్పుకుంటున్నాడనమాట. మళ్ళీ విష్ణుప్రియ వచ్చి ఎవరైతే నామినేషన్స్‌లో లేరో ప్రేరణ, యష్మి, మళ్ళొచ్చి సీతాకి వీళ్ళకి కంగ్రాట్స్ చెప్తాంది. మీరు నామినేషన్స్‌లో లేరు కదా! హ్యాపీయా? పృథ్వీకి కూడా. సో, కంగ్రాచ్యులేషన్స్ అనేసి వాళ్ళతో మాట్లాడుకుంటా అన్నారు. సీత ఏదైతే నామినేషన్స్‌లో లేను, నన్ను మీరందరూ సేవ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని అందరికీ థ్యాంక్స్ చెప్తా అంటే, మణికంఠ ఆ నామినేషన్స్‌లో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి, యూ డిజర్వ్ ఇట్ రా, నువ్వు క్లీన్ చీఫ్‌గా నీకు ఒక్కంతన ఇమ్యూనిటీ రావాలి. సో, తనకి ఇమ్యూనిటీ ఆల్రెడీ 3 వీక్స్ వచ్చింది, నీకు ఇది డిజర్వ్‌డే అనేసి మంచిగా మాట్లాడాడనమాట. దాంట్లో కొంచెం అప్రిషియేట్ చేసుకోవచ్చు. ఈ నామినేషన్స్ అయిపోయాక నబీల్ గానీ, ఆదిత్య గారు గానీ చాలా చాలా పెద్ద కాన్వర్జేషనే పెట్టుకున్నారు. అసలు వీళ్ళ డిస్కషన్ అయితే చాలా చాలా వరకు, అంటే మనకు చాలా వరకు లైట్లు ఆపేసినట్టు చూపించారు కదా! దానికి ముందైనా, దాని తర్వాతైనా చాలా డిస్కషన్సే జరిగాయి. నబీలు ఏ పాయింట్ గురించి చెప్తున్నాడంటే, ప్రేరణ మీకు నామినేట్ ఏస్తుందని నాకు చెప్పింది. కానీ నేను ఆ అమ్మాయి చెప్పిన పాయింట్‌కి చాలా కనెక్ట్ అయ్యాను. షుగర్ కోట్ చేస్తారు, అది నాకు నచ్చట్లేదు అనేసి అంటే, అది నాకు కొంచెం కరెక్ట్ అనిపించింది అనేసారు. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కట్టే, కొట్టే, తెచ్చేటట్టు మాట్లాడాలి. నువ్వు వేస్ట్‌రా అంటే వేస్ట్ అని చెప్పాలి. నువ్వు వేస్ట్, కానీ నువ్వు అందులో మంచిది, ఇందులో మంచిదని షుగర్ కోట్ చేస్తారు కదా! చేస్తాడు కదా! అలా మాట్లాడడాన్ని షుగర్ కోటింగ్ అంటారు. అది నచ్చట్లేదని తను పాయింట్ పెట్టింది. దాని తర్వాత మీరు స్నేల్ గేమ్ ఆడేటప్పుడు కూడా చాలా హడావిడి చేసేశారు. అదేంటి అభయ్ చెప్పే మాటలు వినకుండా టెక్నిక్స్ అన్నీ ఫ్లోర్ మీద వేయడాలు, ఇవన్నీ చూపిచ్చారు గదా! అది కాకుండా చేతులు షివర్ అవుతున్నాయి. ఈ పాయింట్స్ అన్నీ పెట్టి నామినేట్ చేసింది. అలా మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే మీరు అంత ఏజ్‌లో గూడా అంత బాగా గేమ్ ఆడారు స్నేల్ గేమ్‌లో, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ ఈ షుగర్ కోట్ పాయింట్ అయితే నాకు ఓకే అనిపిచ్చింది అనని చెప్పాడనమాట. మళ్ళీ ఏం చెప్తున్నాడు, మీరైతే డిఫెన్సింగ్ లెవెల్ సూపర్‌గా చేసుకున్నారు, చాలా బాగా డిఫెన్స్ చేసుకున్నారు అనేసి. కరెక్ట్. ఈసారి మాత్రం ఆదిత్య గారు చాలా డిఫెన్స్ చేసుకున్నారు. అండ్ నువ్వు కాన్ఫిడెంట్‌గా లేవని దానికి ఆ ఫోటో ఎత్తి కిందకేసేయడము, ఇదంతా ఆయనలో ఫైర్‌ని కొంచెం బయట తీసుకొచ్చినట్టే అనిపిచ్చింది. అండ్ ఇంకో మాట అన్నాడు, వాళ్ళు అథ్లెట్స్ లాగున్నారు, అథ్లెట్స్‌తో నాతో కంపేర్ చేస్తున్నావు, నేను 50 ఇయర్స్ ఎక్కడ, వాళ్ళు 30స్‌లో ఉండేవాళ్ళు, వాళ్ళ స్పీడ్ ఎక్కడుంటుంది అనేసని మంచిగా డిఫెండ్ చేసుకున్నారు అని మాట్లాడాడు. అది మాత్రం చాలా బాగా నచ్చింది అని చెప్పాడు నబీల్. తర్వాత ఆదిత్య గారు ఏమంటున్నారంటే, యష్మి, ప్రేరణ ఇద్దరు కలుసుకొనొచ్చి, మాట్లాడుకొనొచ్చి గేమ్ ఆడుతున్నారు, అది బాగా ఆడుతుంది, వాళ్ళు బాగా నాకు అర్థమవుతుంది, టీమ్ అప్ అయ్యి ఆడుతున్నారు. ఎప్పుడైనా సరే నామినేషన్స్‌లో గానీ, వాటిలో గానీ ముందే డిస్కస్ చేసుకోవడం, లేదా సైన్ చేసుకోవడం, నామినేట్ చేయడం ఇలాంటివి ఇలా చేస్తున్నారు అన్నాడు. నాకైతే ఈ పాయింట్ యాక్సెప్ట్ అనిపియలే. ఎందుకంటే వాళ్ళిద్దరి నామినేషన్స్ డిఫరెన్స్. ఎప్పుడు ప్రేరణకి ఆ పవర్ పఫ్డ్ గర్ల్స్ ఉన్నారు గదా! సీత, విష్ణు వీళ్ళతోనే నామినేషన్ అనేది పడతా అనింది. ఈ యష్మి మాత్రం మణికంఠని, ఆదిత్య గారిని, మళ్ళీ సోనియా వీళ్ళ మీద నామినేషన్ పాయింట్స్ ఎప్పుడు లేపుకుంటా అనింది. అంతేగాని ఇద్దరు మాట్లాడుకునే ఏటిలా, కానీ కొన్ని దగ్గరలో డిస్కషన్ అయితే వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొనే డెసిషన్ తీసుకుంటున్నారు. అది మాత్రం కరెక్టు.
అండ్ ఏమంటున్నారంటే ఎప్పుడు చూడు నన్ను, మణికంఠని మాత్రమే నామినేట్ చేస్తున్నారు. వీళ్ళు టాప్ 5లో ఉండాలని బాగా మైండ్‌లో పెట్టుకొనొచ్చార్రా! ఇంతసేపైనా గేమ్, గేమ్, గేమ్ అనే ఆడుతున్నారు గానీ, ఒక్కరోజు కూడా పర్సనల్ స్పేస్ తీసుకోవట్లా, పర్సనల్‌గా చిట్ చాట్ చేయట్లేదు. బాగా నాకు అర్థమవుతాంది. వీళ్ళు కలిసొచ్చి ఆడుతున్నారు ఇక్కడ ఆట అనేసి ఆదిత్య గారన్నారు. మేబీ ఆయన థాట్‌లో అలా అనిపించొచ్చు. కానీ బట్ కరెక్ట్. వాళ్ళైతే 24 అవర్స్ గేమ్ ఆన్‌లోనే ఉందనమాట. ఏంటంటే నబీలు, పృథ్వీ కొంచెం క్లోజ్ అవుతున్నారు. సోనియా ఎళ్ళిపోయినప్పటి నుంచి పృథ్వీ అందరితో మాట్లాడడానికి, అందరితో మింగిల్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాడు. నబీల్ అయితే పృథ్వీతో చిట్ చాట్ చేయడం, డెసిషన్స్ షేర్ చేసుకోవడం, థాట్స్ షేర్ చేసుకోవడం ఇవైతే బాగా మొదలెట్టేసాడు. తర్వాత ఈ నబీలు మణికంఠకి కానీ, ఆదిత్య గారికి గానీ ఎంత మంచిగా మోటివేషన్ అంటే నామినేషన్స్‌కి పోయే ముందైనా, వచ్చిన తర్వాతైనా పక్కనోళ్ళతో చెప్పడం గూడా మంచిగా ఆర్గ్యూ చేస్తున్నారు. మంచిగా డిఫెన్స్ చేసుకున్నారని చాలా బాగా చెప్తున్నారనమాట. తర్వాత ఆదిత్య గారు ఒక మాట అన్నారు. సోనియా ఎళ్ళిపోతుంది గదా! సోనియా ఎళ్ళిపోయిందని మనకేం దిగులవసరం లేదు. ఎందుకంటే సోనియా ప్లేస్‌ని యష్మి రీప్లేస్ చేసేస్తుంది. ఆమెలాగే ఈమె గూడా కొంచెం బాగా పోర్ట్రే అవుతుంది. గమనిస్తా ఉండు. అండ్ ప్రేరణ, యష్మి, నిఖిలు, పృథ్వీ వీళ్ళ నలుగురు కొన్ని రోజుల తర్వాతైనా ఒక టీమ్ అప్ అయిపోతారు. ఫ్రెండ్స్ అయిపోతారు. ప్రేరణ వాళ్ళ టీమ్‌కి గాని ఎళ్ళిందంటే ఖచ్చితంగా వాళ్ళంతా ఒక టీమ్ అయిపోయి మిగతా వాళ్ళని వన్ సైడ్ చేస్తారు అనేసని. కరెక్ట్. అది మాత్రం. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ బయట బాండింగ్ ఉంది. ఇక్కడ ఒకవేళ ఒక టీమ్‌లోనే పడితే కలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రేరణ ప్రతి ఒక్కరితో జెల్ అప్ అయిపోద్ది త్వరగా. కానీ ప్రేరణ అయితే నిఖిల్‌కి క్లోజ్ అవుతదని మాత్రం నేను అనను. ఎందుకంటే వాళ్ళిద్దరూ బయట క్లోజే. కానీ హౌస్‌లోకొచ్చాక అమ్మాయి తెలియనట్టు బిహేవ్ చేశాడు కొన్ని కొన్ని దగ్గరల నిఖిలు. దానికి ప్రేరణ చాలా హర్ట్ అయింది. కానీ ప్రేరణ ఔట్ ఆఫ్ ది హౌస్ అయినా, బయట నుంచైనా, లోపలికొచ్చినాకైనా ఒకరితో అయితే బాగా కనెక్ట్ అయింది. అది నబీల్‌తో. నబీల్‌తో అయితే చాలా బాగా కనెక్ట్ అయింది. వీళ్ళు ఇలా డిస్కస్ చేసుకుంటా ఉంటారు. అండ్ నబీలు మాట మీద నిలబడ్డాడు. తనకు పడినటువంటి నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, నీ వల్ల రేషన్ పోయిందని. సో, మీరందరూ ఫుడ్ తినండి. మీరు తిన్నాకే నేను తింటా అని నిలబడ్డాడనమాట. ఆ మాటకి ప్రేరణ చాలా హర్ట్ అయింది. అక్కడ వాడిదే తప్పు కాదు. అందరిది తప్పు. అందరూ డిస్ట్రాక్ట్ అయ్యారు. అందరూ కరాటీ చేసుకుంటా, డాన్స్‌లేసుకుంటా, ఎగురుకుంటా, చిట్ చాట్ చేసుకుంటా, సెల్ఫ్‌గా గూడా డిస్ట్రాక్ట్ అయ్యారు. అది వాడి తప్పు కాదు. ఆ మాట మీద నామినేట్ చేయడం గానీ, అతను ఫుడ్ తినకుండా ఉండడం గానీ నాకు నచ్చలేదని ప్రేరణ బాగా ఫీల్ అయింది. అండ్ కాంతార టీమ్ అంతా కూర్చొని అన్నం తింటా అన్నారు. నబీల్ మాత్రం అక్కడ ఆదిత్య గారితో మాట్లాడుతున్నారనమాట. కానీ ప్రేరణ ఏదైతే నబీల్, ఆదిత్య గారు ప్రేరణ గురించి మాట్లాడుకున్నారో అదే టైంలో ఎళ్లి "నువ్వు రా భోజనం చేద్దువు" అని పిలుస్తది. మీరెళ్లి తినండి నేను మళ్ళీ తింటానన్నా. లేదు నువ్వు రా. నువ్వొస్తేనే నేను తింటాను రా. నువ్వు రా అంటే 2 మినిట్స్ వస్తా అంటే కాసేపు అక్కడే ఉండి 2 మినిట్స్ అయిపోయింది రా నువ్వని. సో, బలవంతంగా తీసుకెళ్ళి ఫుడ్ అయితే పెడుతుందనమాట. సో, ఇక్కడ నాకు కొంచెం ఎలా అనిపించిందంటే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ సెట్ అయింది. అంటే మచ్చా మచ్చా అని మాట్లాడుతున్నాడు నబీల్ గూడా. వీళ్ళిద్దరి మధ్యనైతే బాండింగ్ కొంచెం సెట్ అయింది. ఇదే గనుక కంటిన్యూ అయితే వీళ్ళిద్దరు టాప్ 5కెళ్ళే ఛాన్సెస్ గూడా చాలా చాలా ఉన్నాయి. నబీల్, ఆదిత్య అన్న మాట్లాడుకుంటూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, మణికంఠ ఈరోజు చాలా బాగా డిఫెన్స్ చేసుకున్నాడు. మంచి ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. వాడు చాలా మంచి ప్లేయర్‌రా! కానీ అది ఇండివిడ్యువల్‌గానే, సోలోగానే ఆడాలంటాడు. వీడు టీమ్ ప్లేయర్ కాదు. టీమ్‌తో కోఆర్డినేట్ చేయరు అనేసి భలే కరెక్ట్ పాయింట్ చెప్పాడు ఆదిత్య అన్నయితే. నిజం తనకి టీమ్‌లో అందరితో కలిసి ఆడడం గానీ, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం గానీ, వాళ్ళు ఎంకరేజ్‌మెంట్ తీసుకోవడం గానీ, నెగెటివ్‌గానే చూస్తా ఉంటాడు. సీత అయితే విష్ణుకి "నువ్వు చీఫ్‌కి ట్రై చెయి. నువ్వు చీఫ్ అవ్వాలి ఖచ్చితంగా" అనేసని విష్ణుని మోటివేట్ చేస్తుందనమాట. కానీ విష్ణు ఏమో లేదు లేదు నేను 9థ్ వీక్‌లో చీఫ్ అవుతా. నాకసలు ఇప్పుడు ఇంట్రెస్టే లేదు అన్నట్టు పాయింట్ పెట్టేసి. మణికంఠ కొంచెం ఒక ఫన్నీ డిస్కషన్ అనమాట విగ్ గురించి. విగ్ తీసేస్తే "అరే! నీకు విగ్ ఎందుకురా అంత జుట్టు ఉంటే" అంటే "నాకుందిరా కానీ గుండు కొట్టుకున్న తర్వాత పెరగలేదు ఎక్కువ. కొంచెం సైడ్ పెరిగింది కానీ మధ్యలో పెరగలేదు" అన్నట్టు టాపిక్ మాట్లాడుకుంటన్నారు. "ఏం అవసరం లేదు నువ్వు ఇట్లే బాగున్నావు" అనేసి ప్రేరణ చెప్పుకుంటా ఉంది. అండ్ నైట్ ప్రేరణ, నైనిక డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ప్రేరణ మనసులో మాట కక్కేసింది. ఏదైతే నబిల్‌ని నువ్వు నామినేట్ చేసావో అది నాకు నచ్చలా. తనకి అది ఈరోజు లైవ్‌లో గూడా డిస్కషన్ పెట్టింది. అది రేషన్‌ది తన తప్పు కాదు. మనందరి తప్పు ఉంది. దానికి తనని నిందించకూడదనేసి. మళ్ళీ నేను నామినేషన్స్ ఈజీగా అయిపోతుందని ఫస్ట్ ఆదిత్య గారికేసా. మణికంఠతో మళ్ళీ ఆర్గ్యూ చేసుకోవాలి కదా! టైం పడుతుంది అని. కానీ ఇదేందిరా రివర్స్ అయింది. నేను కూల్‌గా అనుకుంటే ఆయన చాలా హార్డ్‌గా చేశాడు. ఆయన అంత రివర్స్ అంత ఆర్గ్యుమెంట్ పెడతాడని నేను అనుకోలేదు. ఆయన హడావిడి ఎక్కువ. ఏజ్ 50 ఇయర్స్ చేతులు వణుకుతున్నాయి. ఇవన్నీ నేను పెట్టిన పాయింట్స్ కరెక్టే కదా! అని మాట్లాడుతా అనింది. మణికంఠ ఏమో నీట్‌గా గమ్ముగా ఓకే. ఓకే. అని పెట్టేసంటే అక్కడ నువ్వు పెద్దమ్మ, అమ్మమ్మలాగా చెప్పావురా అందుకే వినేశాడు అని నైనిక చెప్తాందనమాట.
వీళ్ళ డిస్కషన్ ఎట్లుంటే ఇక్కడ నబీల్‌కి, మణికంఠకి ఒక గొడవ జరిగింది. నబీల్ ఏంటంటే ఓకే. నామినేషన్స్ అయిపోయాయి కదా! కొంచెం చిట్ చాట్ చేద్దామని మణికంఠ దగ్గరికెళ్ళాడు. మణికంఠ "అరేయ్! నామినేషన్స్ గురించయితే వద్దు. ఇంకేదైనా మాట్లాడంటే" సరేలేరా మాట్లాడదాము ఏదో అన్నట్టున్నాడు. తన గెస్చర్, తన యాటిట్యూడ్ చూపిచ్చి మణికంఠది. దానికి మణికంఠ ఫీల్ అయిపోయి "నువ్వు నా లెక్క మాట్లాడదు, నా లెక్క చేయదని" ఉన్న ఒక్క ఫ్రెండ్‌ను కూడా ఇది జేసేసుకున్నాడు. ఏంటి అసలు అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో కంటిన్యూ చేసుకొని ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటే బావుంటుంది గదా! అక్కడ గూడా నబీల్ మీద గొడవేసి రచ్చ రచ్చ చేసేసాడు. ఆ తర్వాత నబీల్ గమ్ముగా ఎళ్ళిపోయాడనమాట. అండ్ ఈరోజు మార్నింగ్ గూడా వీళ్ళకొక గొడవ జరిగింది. ఏం జరిగిందంటే విష్ణువు పన్నీర్ తీసుకురమ్మంటుంది. ఎవరిని? నబీల్‌ని. ఆల్రెడీ స్పైసెస్ కోసము మణికంఠ ఎళ్ళుంటాడు. వెతుక్కుంటంటే ఆ బుట్ట తెచ్చారా అని అన్నాడంట. నాకు తెలుసు నేను తెస్తాను మైక్రో మేనేజ్‌మెంట్ చెయి. ఆడ మైక్రో మేనేజ్‌మెంట్ ఏముంది? నబీలు ఎతుక్కునే దాని బదులు తెచ్చారా బుట్టే అని అన్నాడు. దాంట్లో పని త్వరగా అవుతది. టైం అయిపోతుంది. టైం లేదు ఉప్మా చేసుకుంటున్నాం అని. దాంట్లో ఆ ఉద్దేశంతో చెప్పారు వాళ్ళు. కానీ అది మణికంఠ ఏమంటారు? అది బ్రెయిన్ గాదమ్మా స్వామి ఎట్లాంటిదో నాకే తెలియడంలే. ఆయనకి ఇంకా ఓట్లేసి గెలిపిస్తున్నటువంటి మన ఆడియన్స్‌కి చాలా చాలా ధన్యవాదాలు. మనం సింపతి చూసి ఏద్దాం గానీ, అతను ఆడేటువంటి ఇటువంటి అదేంది వరస్ట్ గేము, సింపతి గేమ్ గానీ, ఏదైనా చెత్త గేమ్‌కి పక్కన ఆట ఆడే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బలైపోతారు అని క్లారిటీ వచ్చేసింది నాకైతే ఈరోజు. ఇంకా ఇతన్ని ఎవరు మార్చలేరు. అయితే మిడ్ వీక్‌లో మనీని గూడా ఎత్తేసేయొచ్చు బయట. చెప్పలేం 10 వారాలన్నా పెట్టుకుంటే ఆయనకి కొంచెం సర్దుబాటు అవుతుందంటే కూడా పెట్టుకోవచ్చు. నచ్చలేదంటే నచ్చల. అది నబీల్ మీద అంత అరవడం అంతలా. అతను ఇప్పుడే అందరితో కలుస్తున్నాడు. ఒకరి దగ్గర సజెషన్స్ తీసుకునే దగ్గర నుంచి ఇంకొకరు సజెషన్స్ ఇచ్చే అంత దానికి ఎదిగాడు. బాగా చెప్తున్నాడు. మోటివేట్ చేస్తున్నాడు. అలాంటి అతన్ని కూడా నువ్వు అరిస్తే ఇంక నీ దగ్గరికి ఎవరొస్తారనేసి. సో, ఇదండి మిడ్ నైట్ టాక్స్. ఎంత గుసగుసలంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. నిఖిల్ అయితే సోనియా లేని లోటుని బాగా తీర్చుకుంటున్నాడనమాట. అదా యష్మితో అయినా, ప్రేరణతో అయినా, విష్ణుతో అయినా, నైనికతో అయినా బాగా ప్యాచప్ చేసుకొని మాట్లాడతా, డిస్కషన్స్ షేర్ చేసుకుంటా, సీతతో టైమ్ స్పెండ్ చేస్తా. సార్‌కి ఇప్పుడు కనిపిస్తుంది హౌస్ మొత్తం అనైతే నాకు అనిపిచ్చేసింది. సో, నెక్స్ట్ వీడియోలో లైవ్ అండ్ ఎపిసోడ్‌తో డైరెక్ట్ వచ్చేస్తాను. అండ్ మన ఛానల్ నుంచి మన 'బిగ్ బాస్' బజ్‌లో మన సోని అక్క చేసినటువంటి రచ్చ మామూలుగా లేదు కదా! ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. Thank you so much for your support. Subscribe.